ముసలినక్క గుంట నక్క, ముసలినక్క గుంట నక్క అని ఒక కథ విన్నారు. కథ విన్నారండి? ఎవరైతే యాంకర్ శ్యామల గారు కొన్ని రోజులు మాట్లాడుతుంది చాలా వైరల్ అవుతుంది. ఆ కథ వింటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పదలుచుకున్నారు? నాకు పరిచయం లేదు. ఆమె సినిమాలో యాంకర్ అని నాకు తెలుసు. మా సినిమాకి ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు కనుక చేపించుకుంటారా నెక్స్ట్ ఎప్పుడన్నా? అంటే పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వలేని వాళ్ళతో నేను పెద్దలకు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను రెస్పెక్ట్ ఇస్తాను, రెస్పెక్ట్ తీసుకుంటాను. ఎప్పుడు కూడా నాకు మాట్లాడిన మాట బట్టే నేను మాట్లాడతాను. కానీ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశాడు. అలాంటి వ్యక్తిని ఆ వ్యాఖ్యలు చేశారంటే, ఆ వ్యాఖ్యలు నేను నోటితో కూడా అన్ను, ఆ వ్యాఖ్యలు చేశారు అంటే ఆమెకు మైండ్ పాడైపోయి ఉండాలి, లేదంటే వాళ్ళ కుటుంబ కలహాల్లో కుటుంబ ప్రాబ్లమ్స్ని మనం ఏదైనా ప్రెస్ ముందు తెచ్చి ఆ ఇరిటేట్లో చెప్పేని ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి మర్యాద ఇవ్వకపోతే చంద్రబాబు గారికి మర్యాద ఇవ్వదు, వాళ్ళ భర్తకు మర్యాద ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారికి మర్యాద ఇవ్వదు, వాళ్ళ తాతలకి వాళ్ళ తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబాన్ని కూడా అదే ప్రకారంగా పిలుస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తున్నారు అనుకోవచ్చు. కనుక ఈజ్ అ మైండ్ ఆబ్సెంట్ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడకూడదు, డిస్కస్ చేయకూడదు. ఈజ్ అ చంద్రబాబు నాయుడు లెజెండ్, హైటెక్ సిటీ సృష్టించిన సృష్టికర్త. ఈరోజు మొత్తం టోటల్గా ఏది అమరావతి సృష్టించిన సృష్టికర్త. ఏదైతే హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈరోజు మన రాష్ట్రం కోసం హైటీ హబ్ అని చెప్పుకుంటున్నామో, ఈరోజు ఫ్లైఓవర్లు చెప్పుకుంటున్నాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పుకుంటున్నాము, మనం ఏది చెప్పుకుంటున్నా విశాఖపట్నంలో ఏది చెప్పుకుంటున్నాం, ఉదు తుఫానప్పుడు పోయిందని చెప్పుకుంటున్నామో దాని 32 కిలోమీటర్ల కారిడార్ చేద్దామని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు మనం 5 లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టాలి అనుకున్న ఆయన ఆశపడడం తప్పులేదు. అక్కడ ఫండ్స్ రాక కొన్ని అనివేర్ణ కారణాల వల్ల వచ్చింది. ఓకే, ఒక్క ఛాన్స్ కోడికత్తి కేసు వల్ల ఓకే ఆయన గెలిచాడు. ఓకేనా? ఇది నేను అదుగంటలే. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నాడు, అమరావతి రాజధాని కడుతున్నాడు, ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నం కడుతున్నాడు, నా 5 రాజధాని కర్నూలు కడుతున్నాడు. ఇక్కడ నో డౌట్, దాంట్లో డౌట్ లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. విశాఖపట్నంలో 2 స్టూడియోలు వస్తాయి, రాజమండ్రిలో 1 స్టూడియో వస్తుంది, మదనపల్లిలో మొత్తం హిల్స్ ఏరియా మొత్తం టోటల్గా షూటింగ్ హబ్గా తయారవుతుంది, తిరుపతిలో 1 స్టూడియో వస్తుంది. ఇది కన్ఫామ్. ఇది నేను లోకేష్ గారితో మాట్లాడిన మాటలు. నేను మళ్ళీ 100% ఇప్పుడు కూడా చెప్తున్నా, టీడీపీ గవర్నమెంట్ వస్తే ఎఫ్డీసీ చైర్మన్గా సినిమా వాళ్ళే అవుతారు. అది నట్టికుమార్ అవుతాడా, ఇంకొకరు అవుతారు. ఎవరైనా ఈ కార్యక్రమ సినిమా కోసం మా ప్రాణం పెట్టి మా సినిమా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అక్కడ నిలబెట్టవలసినదే. మళ్ళా చెప్తున్నాను మీకు, ఎందుకంటే మనం పని చేయటానికి కావాలి, మన కార్మికుడికి పని కావాలి, మన సినిమా వాళ్ళకి సినీ పరిశ్రమ బాగోవాలి. మా సినీ పరిశ్రమ కోసం మాకు ఎఫ్డీసీఏ కావాలి, మాకు ఇంకొకటి వద్దు, మాకు సెన్సార్ బోర్డే కావాలి, మాకు ఇంకొకటి వద్దు. సినీ అండ్ రిలేషన్షిప్ అంటే మేము పెరిగింది సినిమా ఫీల్డ్, మా కలమ్మ తల్లి మమ్మల్ని పెంచింది కనుక కలమ్మ తల్లి బాగుండాలని ఏ గవర్నమెంట్ ఉన్నా కోరుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఒంటి చేతుల మీద పోయి వాళ్ళందరూ అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి నిలబడిన వ్యక్తి నేనే. ఎఫ్డీసీకి ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చి ఒక వ్యక్తిని పెట్టాడో ఆ వ్యక్తిని పెట్టిన కానించి నేను రివర్స్ అవ్వాల్సి వచ్చింది. టీడీపీకి ఆయన జైల్లో పెడితే చూసి బాధ అనిపించి సపోర్ట్ టీడీపీకి రావాల్సి వచ్చింది. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ సినిమాడు కాబట్టి పిఠాపురానికి అందరూ జబర్దస్త్ దగ్గర నుంచి మొత్తం అందరు క్యూ కడుతున్నారు. మీ సినిమా వాళ్ళే రోజా గారు కూడా కనీసం ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితి లేదు నగర వైపు. పిఠాపురం వస్తుందా? రోజా వస్తుంది పిఠాపురం, తెలీదా? అదేంటి, ఎవరికోసం? జనసేన సపోర్ట్ చేయడానికి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కోటేయమని. అంటే చిరంజీవి గారు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు వస్తుంది, ఆమె కూడా నా మెసేజ్ ఉంది. కాకపోతే రోజా గారు చిరంజీవి గారు ఇద్దరు కలిపి జనసేన కోటేయమని పవన్ కళ్యాణ్ గెలిపించుకొని వస్తారు. అవునా? వస్తుంది. ఓకే, అంటే ఆమె ఎలాగో ఓడిపోతుంది, అక్కడ ఉండే బదులు ఎందుకు మనకని చెప్పేసి ఇక్కడికి వస్తుంది. ఆమె వస్తుంది కన్ఫర్మ్. విజయసాయి రెడ్డి గారు ఓడిపోయారు కనుక విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీకి టికెట్ కూడా వేసుకున్నాడు. ఆల్రెడీ జూన్ 4వ తారీఖు లోపు టికెట్లు, జూన్ 4వ తారీఖు ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ బై రోడ్ చెన్నై టు 6 o'clock ఢిల్లీ అండ్ విజయసాయి రెడ్డి గారు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి లోటస్ పాయింట్ అండ్ హైదరాబాద్ అందరూ ఎవరి కాలు ఆల్రెడీ రెడీ చేసుకొని అన్ని పాసులు టికెట్లు దొరకవు కదా మళ్ళా, అందుకే ఎవరి కాలు రెడీ చేసుకుని పెట్టుకున్నారు కదా. అందరూ రెడీ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. మొత్తం టోటల్ గా జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం 11-12 గంటలకి మేము మొత్తం టోటల్ చంద్రబాబు నాయుడు గారు హైప్ లో ఉంటుంది. అక్కడ మొత్తం టోటల్ గా సీట్లు ఎప్పుడైతే తగ్గుతున్నాయో పెట్టి బ్యాడ్ సర్దుకొని 1 గంటకి బై రోడ్ హైదరాబాద్, ఫ్లైట్ రావాల్సిన ఫ్లైట్, టికెట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుని ఉన్నాయి.
ఓకే. కనుక మీకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, లోకేష్ గారు గెలుస్తున్నారు. 1,10,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, 80,000 నుంచి 70,000 మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తున్నారు, 1,00,000 మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, 10,000 నుంచి 20,000 మెజార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎందుకు గెలుస్తున్నారంటే అధికార పక్షంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటున్నారు, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవాలి. పక్కన కూర్చోడానికి బొత్స లేడు, పక్కన కూర్చోడానికి సజ్జలు లేడు, పక్కన కూర్చోడానికి విజయసాయి రెడ్డి లేడు. ఈయన ఒక్కడే అయిపోయాడు, ఇంకొకరు ఎవరు లేరు. అందుకే రోజా గారు కూడా పాపం పక్కన కూర్చోడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి. గెలిచింది ఒక్కడే. అవుట్ ఆఫ్ ది 175 సీట్స్ వాళ్ళే గెలుస్తారని చెప్పారు కదా, కన్ఫర్మ్ 175లో ఒకటే సీట్ గెలుస్తారు, అది జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. కనుక తగ్గిమ వాళ్ళు గెలిచిన వాళ్ళు మన ముక్కు తెలియదు, ముఖం తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేరు కాబట్టి వాళ్ళతో ఎక్కువగా చనువున్న అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు, చనువున్న మా అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు, చనువున్న పేరు నాని గారు చేయలేదు, బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు, అలాగే చనువున్న జోగి రమేష్ ఓడిపోతున్నాడు, ఎల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోతున్నాడు. అంటే బాగా జగనన్న జిందాబాద్ అనుకున్నారు అందరూ ఓడిపోతున్నారు. కొత్త ముఖాలు గెలుస్తున్నాయి పాపం 20. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎమ్మెల్యేకి, వాళ్ళు గెలాలి కనుక వైసీపీ సీట్లు ఇచ్చింది. వాళ్ళకి ఈయనకి రేపలేదు కాబట్టి ఈ సీటు పక్కన ఎవరు కూర్చోరు, ప్రతిపక్ష సీట్ ఇది. ఆ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో కూర్చుంటాడు, ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటాడు.